ఒక్కొక్కల జీవితాలు ఎంత సంతోషంగా ఉన్నాయి. నా జీవితం ఎందుకో ఏమో ఇట్లా తయారైంది. ఛీ, ఈ ఇంటి పక్కన సుమక్క ఏది కావాలంటే అది కొనుక్కుంటది, ఏం చేయాలనుకుంటే అది చేస్తుంది. అది పెళ్ళిళ్ళకి పోతే మాత్రం ఒంటి నిండా నగలు తీసుకొని పోతుంది. నా మొగడు ఉన్నాడు, పెళ్ళైన కాడ నుంచి అడుగుతున్నా ఒక్క బంగారు గొలుసు వేపిమంటే ఇప్పుడు కొనిస్తా అప్పుడు కొనిస్తా అనుకుంటా అసలు ఇప్పటి వరకు కొనిచ్చిందే లేదు. నేను పెళ్లి చేసుకొని నా జీవితం ఎంతో సంతోషంగా ఉండాలనుకున్నా, కానీ నేను చచ్చేదాకా ఈ పేదరికంలోనే ఉంటాను అనుకోలేదు. ఏందో నా కర్మ, ఏం అర్థమైతే లేదు. రాణి వచ్చినాక చెప్తా సంగతి. ఇవాళ అటో ఏటో తేలిపోవాలి. వచ్చినావా? అయిందని పని అయిపోయింది. నేను అడిగింది ఏం చేసినావు? ఏంది ఇంటికి రాగానే ఇట్లా అడుగుతున్నావు? ఏమైంది? అసలు ఏం అడిగినావు? అంటే నేను మాట్లాడుతుంటే నీకు కొర్రినట్టు అనిపిస్తుందా? అసలు నా మాటకి ఎప్పుడన్నా విలువ ఇచ్చినావా? నేను ఎప్పుడన్నా ఏ పనన్నా చెప్తే చేసినావా? ఇప్పుడు లొల్లి పెడుతున్నావు అంటున్నావు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఒక గొలుసు కొనిమని? ఓ అదా, గొలుసు కొనిద్దామని నాకు కూడా ఉంది, కానీ ఇప్పుడు బంగారం ధరలు ఎట్లున్నాయో చూసినావుగా, లక్షలల్లో ఉన్నాయి. అన్ని గణం పైసలు మన దగ్గర ఏడున్నాయి. నా కష్టంతో ఏదో ఇల్లు తీసుడే ఎక్కువైతుంది. నా గురించి కూడా అర్థం చేసుకో. ఎప్పుడు నేనే నిన్ను అర్థం చేసుకోవాలి, మరి నువ్వెప్పుడు నన్ను అర్థం చేసుకునేది? నాకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, మరి ఆ ఇష్టాలు నువ్వెప్పుడు తెలుసుకుంటావు? నేను ఏం అడిగినా నిన్ను పెళ్ళైన కాడ నుంచి ఒక్క ఛాయం చేపిమని అడిగిన. ఇప్పుడు చేపిస్తా అప్పుడు చేపిస్తా అని ఇన్ని రోజుల నుంచి బొంకుకొచ్చినావు. మరి ఇంకా నువ్వు చేపించేది ఎప్పుడు, నేను వేసుకొని తిరిగేది ఎప్పుడు మెడలా? పెళ్ళమంటే అసలు ప్రేమ ఉందా నీకు? నీ మీద కాకపోతే నాకు ఇంకెవరి మీద ఉంటుంది ప్రేమ? నీకోసం నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నా, కానీ బంగారు గొలుసు అంటే వట్టి మాటలానే నాతో అయితే లేదే. నా పరిస్థితి అట్లుంది, నన్ను ఏం చేయమంటావే? ఆపు, ఎప్పుడు ఇదే సాకు చెప్పుకుంటా ఇంకెన్ని రోజులు చెప్తావు? అయినా నిన్ను వేసుకొని నేను భరిస్తున్నా, ఇంకోతి అయితే ఎప్పుడో ఇచ్చిపెట్టిపోయేది. అది అర్థం చేసుకో ఫస్ట్. ఇంకెన్ని రోజులు ఉండాలో ఏమో ఇట్లా ఈ బాధలు భరించుకుంటా. మనకు కూడా మంచి రోజులు వస్తే ఆ దేవుడు నా మీద కూడా దయ చూపిస్తాడు. నేను కూడా సంపాదిస్తాను, అప్పుడు నీకు ఏది కావాలంటే అది కొనిస్తానే. మంచి రోజులు మంచి రోజులు మంచి రోజులు ఇంకెప్పుడైతే మంచి రోజులు అవి రావు. నా బతికెప్పుడు గిట్లనే. ఇక ఆపు, ఏం మాట్లాడతావు గాని. సరే అయితే తీసుకో. ఏంటి అవి? నీకు ఇష్టమని మల్లెపూలు తీసుకొచ్చినావు. పెళ్ళం అడిగిన బంగారు గొలుసు కొని శాత కాలేదు కానీ మంది కూడా మల్లెపూలు తీసుకొని వచ్చినవా? రాజు గిట్ట వచ్చిన పనికి వచ్చా సార్. ఇలా పని లేదురా. అయ్యో ఏమైంది సార్? అయితే కొన్ని పైసలు తక్కువ 4 రోజుల దాకా పని లేదని నేనే ఆపిన. అయ్యో గట్లాంటి ఎట్లా సారు? ఏదో ఒక పని చేస్తా సారు, ఇవన్నీ సాఫీ ఎత్తా. ఒక 500 ఇచ్చినా మంచిదే సారు. అరే నీకు ఎట్లా చెప్పాలరా, పైసలు లేకనే 4 రోజులు పని ఆపినరా. పైసలు వచ్చిన తర్వాత 4 రోజులకు పని చాలా అయింది, మళ్ళా నువ్వు రా పని చేసుకో. అట్లా కాదు సారు, మళ్ళా 4 రోజులు అంటే అసలే ఈ నెల 3-4 రోజులు పని లేదు. ఇప్పుడు 4 రోజులు పని చేయకపోతే ఇక నెలాఖరికి వచ్చేటళ్ళకి నాకేం పైసలు వస్తాయి సారు? ఆ వచ్చే పైసలతోటి నా పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి సారు? అరే రాజు, నీ బాధ నాకు అర్థమైందిరా. ఏమన్నా పైసలు ఇద్దామన్నా కూడా నా దగ్గర కూడా రూపాయి లేదు. ఇక కంకర ఇప్పుడే ఓపించిన. 4 రోజులు ఆగిరా, 4 రోజులు అయిన తర్వాత నువ్వు రా, మళ్ళీ నువ్వు పని చేసుకో. నీకు ఏ రోజు పైసలు ఆ రోజు ఇస్తా సారు. చూడండి సారు, ఏదో ఒక పని చెప్తా సారు. మీరు ఏ పని చెప్పినా సరే అన్ని కడిగి ఎక్కడెక్కడ పెట్టమన్నా పెడతా సారు. కొంచెం పనుండి పియ్యండి సారు. సార్ 4 రోజులు ఆగిరారా సార్, అంత మాట అనకండి సార్. ఇగో ఈ కంకర ఉందా, ఈ కంకర తీసాడు పోతా సారు. ఇక్కడ ఉన్నదన్నగా మొన్న చెప్పారు కదా సారు, ఆ పని చేస్తా సారు. నేను చేస్తా సార్. అరే ఆగిరా,
పని ఉంటే నేను నీకు చెప్పరా, పైసలు లేవురా జేబులా. సారు ఇప్పుడు ఇప్పటికే 4 రోజులు పని లేదు సారు. ఇంకా నా పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి సారు? అరే నేను నీకు మంచిగా చెప్తే అర్థమైతలేదురా. పోనాడు ఇక్కడ పొద్దుగాల చొరితున్నావు. నడరా నువ్వు నాడు. సరే పని ఉంటే నేను పిలుతా కదా. అల్లుడు ఎటు పోతున్నావు? ఎట్లేదు మామ, పని కోసం పోతున్నా. ఏమైంది అంత రందిగా ఉన్నావు? అదేం లేదు మామ, సీనన్న దగ్గర 4 రోజుల దాకా పని లేదట. ఇప్పుడు నేను 4 రోజులు పని లేకపోతే ఇల్లు ఎట్లా కడుతుందా అని బాధగా ఉంది మామ. ఎక్కడన్నా పని దొరకబడదామని పోతున్నా. అల్లుడు ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటా నీ పెళ్ళ పిల్లని ఎట్లా తాగుతావు? ఎన్ని రోజులు తాగుతావు? నాకు ఈ పని తప్ప ఇంకే పని వచ్చు మామ. ఇప్పుడు నేను ఏ పని చేస్తా చెప్పు? అల్లుడు నువ్వు చేస్తా అంటే ఒక ఇన్కమ్ వచ్చే దందా మంచిది ఉన్నది చెప్తా. అల్లుడు మన ఊర్లో పురాణంతా గంజాయి అలవాటు పడ్డారు. నీకు వయసు ఉంది, ఓ 4 రోజులు నువ్వు గంజాయి సప్లై చేసినావు అనుకో, పైసలే పైసలు. నువ్వు 4 రోజులలో నిన్ను డెవలప్ చేస్తాను నేను. మామ నా దగ్గర పని లేకపోతే ఆకలికి కడుపు మాడి చచ్చిపోతే కావచ్చు, కానీ అసొంటి పాప పనులు నేను చేయమావ. నేను లేనోనే కావచ్చు. అసొంటి లంగ పనో దొంగ పనో చేయాలనుకుంటే ఈ పాటికి బాగానే సంపాదిస్తుంది. కానీ నా మనస్తత్వం అసొంటిది కాదు మామ. అయినా నలుగురిని ముంచి సంపాదించడు అదొక సంపాదన కాదు. అది ఇప్పుడు మనం దాంతో మంచిగానే సుఖపడతాం కావచ్చు. రేపు పొద్దున మన కడుపులో పుట్టిన వాళ్ళకి ఆ పాపం ఖచ్చితంగా జరుగుతుంది మామ. అద్దు మామ, నాకు ఎంత కష్టం వచ్చినా నేను నీతిగా బతకాలనుకుంటున్నాను. ఇంకోసారి ఇటువంటి పనులు చెప్పేది ఉంటే నన్ను కలవకుండా నాతో మాట్లాడకు. పిచ్చోడు, బతికే తెలివి లేదు, మంచి మార్గం చెప్తే వింటలేడు. నీ జీవితం ఇంతే, నువ్వు ఇంత ఇక మారు పో. ఏమైంది వాళ్ళు ఇంత లేట్ అయింది? సీనన్న దగ్గర పని దొరకలేదు. వేరే ఎక్కడ పని వేసుకొని పని చేసేకి ఇవ్వాలని. అదంతా కాదు కానీ నేను చెప్పిన పని ఏం చేసినావు? ఆ పని మీదనే ఉన్నాను. ఈ నెలాఖరికి పైసలు వస్తే చూద్దాం. నువ్వు ఎత్తో నేను వేసుకుంటా. అట్లా అంటే నేను కూడా వాటి కోసం ప్రయత్నిస్తున్నాను. అవి రాగానే తీసుకొస్తా. ఎప్పుడు అడుగు ప్రయత్నిస్తున్నా అంటావు కానీ ఎప్పుడన్నా తీసుకొచ్చి ఇచ్చిందేనా? చెప్పు, ఇంకెన్ని చెప్తావు సాకులు? నన్నేం చూస్తున్నావు? తిను, చూడ్డానికి ఏం అది లేదు. నేను ఇంట్లోనే ఉంటా, మా చుట్టూ అని తిను. స్కూల్ అయిపోయిందా? ఏం చెప్పింది నాన్న స్కూల్లో? నానా స్కూల్ ఫీజు కట్టక నెల రోజులు అవుతుంది, ఇంకా బుక్స్ కూడా కొనలేదు. రేపు ఫీజు కట్టకపోతే స్కూల్కి రాని అన్న టీచరు. నువ్వేం బాధపడకుండా స్కూల్ ఫీజు రేపు నేను కడతా. ఈ సొంత కడుపులో పుట్టినందుకు నీకు చదువుకునే యోగం లేదే. నీకు ఫీజు కట్టడు, ఏదో ఒక రోజు స్కూల్ నుంచి తీసి ఇచ్చి పంపిస్తారు. ఇంటికాడ కూర్చొని బోలు గిట్లా తోముకో. నేనే 2 ఏళ్ల నుంచి గొలుసు కొనిమంటేనే కొనిస్తలేడు. నీకు ఫీజులు కట్టి చదువు ఎక్కడ చదివిస్తాడే? సపరేట్గా కూర్చో ఇంట్లోనే. నాడు నీకు బట్టలు విండు గిన్నెలో నేర్పిస్తా. ఇక్కడ ఉండి ఏం చూస్తున్నావు?
ఏంద్రా రాజు ఇట్లొచ్చినావు? కొంచెం పైసలు అవసరం ఉండొచ్చు అక్క. పైసలా? నీకేం పైసలు అవసరం రా? నువ్వు రోజు మంచిగానే పని చేస్తున్నావు కదరా, మళ్ళీ నీకు పైసలతో ఏం అవసరం పడ్డదిరా? కష్టం చేస్తున్నా గానీ ఆ పైసలన్నీ ఇంటికే సరిపోతలేవు అక్క. బిడ్డకి స్కూల్ ఫీజు కట్టాలి. ఎంత కావాలరా నీకు? 2 లక్షల రూపాయలు కావాలక్క. 2 లక్షలు పెట్టి బిడ్డను చదివిస్తానవారా నువ్వు? బిడ్డ ఫీజు 50,000. కానీ పోయిన సంవత్సరం చిట్టెత్తి పైసలు ఇంతవరకు కట్టలేదక్క. ఆ చిట్టి పైసలు కట్టాలి. అవో 1,50,000 ఉన్నాయి. అన్ని కలిపి 2 లక్షలు అవసరం ఉన్నాయక్క. పానం మీదకి వచ్చినాయి. ఇత్తగాని మళ్ళీ కడతావారా నువ్వు? ఖచ్చితంగా కడతా అక్క. ఒక 3 నెలలు టైం అక్క. 3 నెలల కట్టేద్దా అక్క. అరే 3 నెలలు కట్టలేదనుకో నా సంగతి తెలుసు కదా నీకు. 3 చెరువుల నీళ్లు తాగిస్తా. సరే అర్థమైతుందా? సరే సాయంత్రం వచ్చి తీసుకోపో. సరే అక్క. సరే పో. వచ్చినావా? ఇవాళ నీ జీతం పడుతుంది కదా, గొలుసు తీసుకొచ్చినావా? బిడ్డకి స్కూల్ ఫీజు కట్టక 4 రోజులు అవుతుంది. దాని స్కూల్ ఫీజు కట్టొచ్చిన. స్కూల్ ఫీజు కట్టిండట. అది నీ అసంటు కడుపులో ఉంటున్నందుకు దానికి చదివేందుకు? అది చదువుకునే మన కలెక్టర్ అయ్యేది ఉందా, దేశాన్ని ఉద్ధరించేది ఉందా? మెల్లగా వచ్చి స్కూల్ ఫీజు కట్టినా అని చెప్తున్నావా? రేపటి పెద్దగైనాక నీ అసంటోనికి కూలనుకో నాలనుకో ఇచ్చి పెళ్లి చేసుడే కదా. ఆయనతో దానికి నువ్వు సంపాదించే 10వ 25 తీసుకోపోయి దాని స్కూల్ ఫీజుకే తలగబెడతాను. ఈ పసుపు దాన్ని వేసుకొని పెళ్లిలోకి పబ్బాలకు పోతే అందరూ నన్ను న్యూస్ ఎగతాలు చేస్తున్నారు. నా మెడలో ఒక్క గొలుసు కూడా లేదు. నా ఇజ్జత్ మానం అంతా పోతుంది. ఒక్క గొలుసు కొని శాత కాదు. నీకోసం గొలుసు కూడా తీసుకొచ్చింది. నట్లేసే ఇది నిజంగా బంగారమేనా? బంగారం. ఎంత బాగుందో. ముందే చెప్పొచ్చు కదా. నేను అన్నరాని మాటలు అన్నా. ఎప్పుడు తిన్నవేమో ఒక్క అర్ధగంటావు. నీకోసం కోడిని తెచ్చి కూరండి పెడతా. ఎందుకు తీయే, నేను పోయి తీసుకొస్తా. ఏ అద్దు, నేనే తీసుకొస్తా. నువ్వు ఇప్పటిదాకా పనికి పోయి అలసిపోయినావు కదా, కోసే రెస్ట్ తీసుకో. సరేనా? సరే. ఇవాళ రేపు డబ్బుకున్న విలువ మొగులు కూడా లేదు. అరే ఈ రాజుగాడేంది ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు? వీనికి నా సంగతి తెలియనట్టుంది. వీని సంగతి చూస్తా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కడియేస్తాను కదా రాజుగా. నిన్ను ఏం చేయాలో అది చేస్తా. పైసలు తీసుకునేటప్పుడేమో ఇయ్య అంటే కాళ్ళ ఎలా పడ్డాడు. ఇప్పుడు పైసలు తీసుకుని అవసరం అయిపోయింది కదా, నా ఫోన్ కడియేస్తాడు. ఆగు, వాడి ఇంటికి పోయి వాడి సంగతి చేస్తా. అరే రాజు, అరే తెలిసిందా అరే నీకు? పైసలు తీసుకునేటప్పుడు ఏమన్నావురా? అక్క ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని మాట్లాడు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతలేదురా? అక్క నీది అన్నం పెడతా అక్క. 4 రోజులు ఇస్తా అక్క. అందరు చూస్తురు అక్క. అద్దక్క. ఏంట్రా ఇంకా 4 రోజులా? నువ్వు తీసుకునేటప్పుడు ఏమని చెప్పినావురా? 2 నెలలు అని చెప్పి తీసుకున్నావు. ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుందిరా? 4 నెలలు అవుతుంది. ఇంకా 4 రోజులు అని అడుగుతానవా? అక్క నీది అన్నం పెడతా అక్క. ఒక 2 రోజులు ఆగక్క. 4 రోజులలో నీ పైసలు నీకు ఇస్తా అక్క. అందరు చూస్తురు అక్క. అద్దక్క. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా నీకు? ఇప్పుడు తెలియదు నీకు కట్టాలని. ఎన్నిసార్లు ఫోన్ చేయమంటారా నీకు? ఎన్నిసార్లు ఫోన్ చేయమంటారా?
ఓడిపోయింది. నేను మనిషిగా కాదు, నా జీవితంలోనే ఓడిపోయింది. నాకు కష్టం, నా రక్తాన్ని చెమటలు చేసి కష్టపడ్డాను. ఎంత కష్టపడ్డా నాకు రోజుకి 800 తప్ప వేరే డబ్బులు సంపాదించలేకపోతున్నాను. ఏం చేయాలి? సాధారణ కిడ్నీలు అమ్ముకోవాలా మరి, లేకపోతే ఏం చేయాలి? నాకు ఏం అర్థమవుతుంది. నాకు రోజుకి 800 జీతం వస్తే దాని 400 రూపాయలు ఖర్చు పెట్టి 400 రూపాయలు నా బిడ్డ చదువు కోసం అని దాచిపెడుతున్నాను. దాని ఎగ్జామ్ ఫీజులకు నా బతుకు లెక్క దాని బతుకు కావద్దని ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాను. ఇలా నీ తప్పేం లేదు. నువ్వు ఒక భార్యగా సుఖపడాలని, సంతోషంగా ఉండాలని కోరుకున్నావు. నిన్ను సుఖంగా చూసుకోలేని ఒక చాతగాని భర్తలే నేను, ఒక చాతగాని మధ్యతరగతి భర్తలే నేను ఏం చేయాలి? నాకెంత శక్తి ఉంటే అంత కష్టపడుతున్నానే. ఇంటికి రాయి, కరెంటు బిల్లు, నీళ్ల బిల్లు, గ్యాస్ బిల్లు, కిరాణా సామాను, కూరగాయలు, పాల బిల్లు, స్కూల్ ఫీజులు, పుస్తకాలు, మిత్తిలు, ఇవన్నీ కట్టంగా నాకు వచ్చే పైసలు ఏడ మిగులుతాయి? బంగారం ధరలు చూసావుగా, నీ బంగారం కోసమే అప్పు చేసింది నేను. ఆ అప్పు కట్టనందుకే ఇప్పుడు ఆ మధ్య నన్ను 10 మందిలో పరువు తీసింది. నేను ఎట్లా బతకాలి? రేపటి నుంచి ఎవరికి మొహం చూపించి బతకాలి? నేను ఓడిపోయినా, ఒక భర్త ఓడిపోయినా, ఒక తండ్రి కూడా ఓడిపోయింది. నాన్న ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు లేకపోతే మేము ఎలా ఉంటారు నాన్న? ఒక ఆడదానికి పసుపు తాడు మించిన అలంకరణ ఏది లేదండి. అలాంటిది ఆ పసుపు తాడే లేనప్పుడు నేను ఎన్ని బంగారు నగలు వేసుకుంటే ఏం లాభం? మీరు లేకుండా మేము ఇంట్లో సంతోషంగా ఉంటాం అనుకుంటున్నారు. నేను మిమ్మల్ని బంగారం అడగ ఏం అడగ. ఇదిగో ఈ బంగారం తీసుకుపోయి అమ్మి ఆమె అప్పు కట్టు. బ్రతుకున్నన్ని రోజులు చెరొక్క పని చేసుకొని పాపం చదివించుకుందాం. నాన్న నేను కావాలంటే చదువుకోను, నా స్కూల్ ఫీజు కూడా కట్టకు. అంత మాట అనకు బిడ్డ, అంత మాట అనకు. నేను నీ చదువు కోసమే కష్టపడుతున్నా బిడ్డ. నీ కోసం నేను ఎంత కష్టమైనా పడతా. నేను ఇంకోసారి ఇట్లా చేయ బిడ్డ, తప్పేది. నేను ఇంకెప్పుడు ఇట్లా చేయ, సరేనా? నువ్వు చదువుకోవాలి, నువ్వు చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలి. నేను ఏం చేసినా నీకోసమే బిడ్డ. ఏవండి, నేను ఇప్పటి నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. చెరొక్క పని చేసుకొని పాపను హ్యాపీగా చూసుకున్నామండి. సంతోషమే, నిజంగా నాకు ఆ దేవుడే కనుక సహకరించాలి. కానీ నేను అందరినీ మంచిగా చూసుకుంటాను. తన కుటుంబానికి ఏ కష్టం రాకుండా సంతోషంగా చూసుకోవడం, పిల్లల భవిష్యత్తు బాగుండడం కోసం నిరంతరంగా కష్టపడడం, ఏ తప్పు చేయకుండా, ఒకరితో మాట పడకుండా కష్టపడి తన రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి కూడబెట్టుకొని సంపాదించిన దాంతో సంతోషంగా బ్రతకడమే ప్రతి మధ్యతరగతి వాడి కళ. అలాంటి వాళ్ళని అర్థం చేసుకోకపోయినా ఇబ్బంది పెట్టకుండా ఉందాం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్టయితే ఈ షార్ట్ ఫిలింని నలుగురికి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.